ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఈ దినం అందిస్తున్న వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనములు చూద్దాము. పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచాలని ఆలోచన చేయించు, బోధకుడా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఒక దేనారమును చూపించమని దాని మీద ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా కైసరు అనేది. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుదని వారితో చెప్పాను. సంపూర్ణమైనటువంటి మనుష్య కుమారుడుగాను సంపూర్ణమైన దైవ కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువు తన యొక్క జీవితంలో ఎక్కడా కూడా తండ్రి చిత్తమునకు వ్యతిరేకముగా ఆయన జీవించకుండా ఎంతో విధేయతతో ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ సంపూర్ణ మానవుడిగా ఆయన జీవించి చూపించారండి. మరి కైసరి కన్నా అనగా రాజుని కూడా గౌరవించాలి, దేవుడు నిర్ణయించినటువంటి అధికారులను గౌరవించాలి అనేది ఈ వాక్యం ద్వారా మనకి అవగతమవుతోంది. మనము కూడా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని చిత్తములో విధేయత చూపిస్తూ మన చుట్టూతో ఉన్న ప్రజలకి మనమే ఒక పత్రికగా జీవించినట్లుగా దేవుడు మన పట్ల కృప చూపించును గాక.